మనం ఇన్ని రోజులు పెట్రోల్ అండ్ డీజిల్తో నడిపే వాహనాలను చూస్తుంటాం కదా. టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మన భారతదేశంలో మొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ను టయోటా మిరాయ్ అనే కార్ కూడా వచ్చాయి. ఇది పైలట్ ప్రాజెక్ట్లో ఒక పార్ట్. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ హెల్ప్లో టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రారంభించింది. ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బ్యాటరీని జనరేట్ చేసుకుని ఎలక్ట్రిక్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు హైడ్రోజన్, వాటర్ అండ్ ఆక్సిజన్ ను వేరు చేసి టెయిల్ పైప్ నుండి వాటర్ ని విడుదల చేస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 600 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయగలదు. అండ్ రిఫ్యూలింగ్ ఫుల్ చేయడానికి 5 మినిట్స్ మాత్రమే టైం తీసుకుంటుంది. ఈ కార్ జీరో ఎమిషన్ వెహికల్ గా కూడా కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి పొల్యూషన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని విడుదల చేయదు. ఈ కార్ పైలట్ ప్రాజెక్ట్లో ఒక పార్ట్. సో హైడ్రోజన్ పై అవేర్నెస్ పెంచడం కోసం FCEV టెక్నాలజీ హైడ్రోజన్ బేస్డ్ సొసైటీ ఇన్ ఇండియాకు బెనిఫిట్స్ అండ్ సపోర్ట్ గురించి అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇండియాలో డిసెంబర్ 2020లో టయోటా మిరాయ్ ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్ట్ 2021లో ప్రారంభమైంది. ప్రజెంట్ కార్ అయితే టెస్టింగ్ అండ్ ఎవల్యూషన్ పర్పస్గా అవైలబుల్ ఉంది, కానీ పబ్లిక్ కొనడానికి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ కార్ సుమారు 60 లక్షల కంటే ఎక్కువ ధర ఉండవచ్చని అంచనా. శిలాజ ఇంధనాలపై డిపెండ్ అవ్వటాన్ని తగ్గించేందుకు ఇండియన్ గవర్నమెంట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్స్ ని రెడ్యూస్ చేయాలని సూచిస్తుంది. సో దీనికోసం గవర్నమెంట్ 3000 కోట్ల మిషన్ ను ప్రారంభించింది. భారతదేశాన్ని హైడ్రోజన్ ఎక్స్పర్ట్ గా మార్చాలని ప్లానింగ్ లో ఉంది. అందువల్ల యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ గ్రీన్ హైడ్రోజన్ యూజెస్ ని బాగా ప్రోత్సహిస్తున్నారు. అండ్ పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా టయోటా మిరాయ్ ను పార్లమెంట్ కు కూడా డ్రైవ్ చేసి తీసుకెళ్లారు. 2024 నాటికి ఇండియా హైడ్రోజన్ పవర్ తో నడిచే స్పోర్ట్స్ యూటిలిటీ నెక్సో అనే వెహికల్స్ ను లాంచ్ చేయనుంది. మహీంద్రా, టాటా మోటార్స్ అండ్ అశోక్ లేలాండ్ అనే కంపెనీలు ఇండియాలో హైడ్రోజన్ కార్లను ప్రారంభించాలనే ప్లానింగ్ లో ఉన్నాయి. వేరే ఇతర బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పోలిస్తే ఎక్కువ ఛార్జింగ్ పెట్టనవసరం లేదు. అండ్ 151 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. స్మూత్ అండ్ సైలెంట్ గా ప్రయాణిస్తుంది. ఈ వెహికల్ లో 12.3 ఇంచుల లార్జ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అండ్ వాయిస్ యాక్టివేషన్, టయోటా సేఫ్టీ సీన్, ప్రీ కొలిజన్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్ లాంటి ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. కింద మంచి వీడియో లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి చూడండి.